సో మనము ప్రీవియస్గా డిస్కస్ చేస్తున్నాము రిగార్డింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్. రాష్ట్రాలకి గవర్నర్ ఉంటారు మరియు సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అండ్ దానికి ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. దానికి సంబంధించి 7వ రాజ్యాంగ సవరణ 1956 దాని గురించి చూసినాము. తర్వాత పూర్తి కేంద్రానికి లేదా భారతదేశం మొత్తానికి రాష్ట్రపతి ఉంటారు. తర్వాత అదేవిధంగా ఒక పూర్తి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ ఉంటారు అని చెప్పేసి మనము డిస్కస్ చేసినాం. ఓకే, సో రాష్ట్రపతి ఏ విధంగా ఆఫీస్లోకి వస్తారు అంటే ఎన్నికల విధానం, ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్. తర్వాత గవర్నర్ ఏ విధంగా నియమించబడతారు. సో రెండు అధికారులకి సంబంధించినటువంటి వివిధ అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, తర్వాత న్యాయ అధికారాలు, తర్వాత పార్డనింగ్ పవర్, క్షమాభిక్ష అధికారాలు అన్నీ కూడా మనము చూసినాము. రైట్, సో కంపారిటివ్గా చూసినాము. దాని తర్వాత మనకి కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో మనకు కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ సింపుల్గా రాస్తున్న షార్ట్కట్లో ఒకటి రాష్ట్రపతి ఉంటారు. ఓకే, తర్వాత 2 ఉపరాష్ట్రపతి ఉంటారు అండ్ 3 ప్రధానమంత్రి, 4 కేంద్ర మంత్రిమండలి అండ్ 5 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 5 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరిని కలిపి మనము కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ అంటాం. సో రాష్ట్రపతి గురించి చర్చించినాము అండ్ అదే మాదిరిగా మనకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నర్ ఉంటారు అండ్ ఉపరాష్ట్రపతి లాగా ఉప గవర్నర్ లాంటి పొజిషన్ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి మాదిరిగా ముఖ్యమంత్రి ఉంటారు అండ్ కేంద్ర మంత్రిమండలి మాదిరిగా రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. అటార్నీ జనరల్ మాదిరిగా అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనము రాష్ట్రపతి మరియు గవర్నర్ గురించి క్లియర్గా డిస్కస్ చేసినాం అండ్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి గురించి చర్చిస్తాము ఫర్దర్ క్లాసెస్లో. మరి ఉపరాష్ట్రపతికి ఎవరితో పోలికలు చేస్తాము మనము అని అంటే రాష్ట్రపతి తోటి పోలికలు చేస్తాం. సో రాష్ట్రపతి తోటి కొన్ని పోలికలు ఉంటవి కాబట్టి మీరు ఉపరాష్ట్రపతి గురించి చదివేటప్పుడు రాష్ట్రపతి తోటి పోలికలు చేస్తూ చదవాలి. ఏంటి పోలిక? ఒక ఉదాహరణ చెప్తా. ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి లాగానే ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఓకే, రాష్ట్రపతి లాగానే ఉపరాష్ట్రపతి కూడా పరోక్షంగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి. మరి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే రాష్ట్రపతి విషయంలో ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు? ఒకటి రాష్ట్రాల ఎమ్మెల్యేలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు అండ్ వీళ్ళు కూడా ఓన్లీ ఎలెక్టెడ్ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. ఓన్లీ ఎలెక్టెడ్, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్రపతి విషయంలో. మరి ఉపరాష్ట్రపతి విషయంలో ఎంపీలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఇంకొక డిఫరెన్స్ ఏంటి అని అంటే బోత్ ఎలెక్టెడ్ ఎంపీస్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ ఎంపీస్. అంటే మనకి లోక్సభలో 2 తర్వాత రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేస్తాము. లోక్సభలో 2 రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లోక్సభది లేదు. సో కాబట్టి వీళ్ళు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరు ఏమైనా పోలికలు చేసుకోవాలి అని అంటే రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతి తోటి పోలికలు చేసుకోవాలి. సో లెట్ us see the differences or the similarities between the president and the vice president. సో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అని అంటాం. యాక్చువల్గా ఈ టర్మ్స్ మనం ఇక్కడ వాడము. ఇది అధ్యక్ష తరహా ప్రభుత్వంలో వాడుతాం ఈ టర్మ్స్ని. బట్ ఏమనాలి అని అంటే రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతి అనే టర్మ్స్ని మనం వాడాలి. సో ఎనీహౌ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి చూడండి, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు కేంద్ర పాలిత ప్రాంతాలు. సో ఈ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. సో పాయింట్ నెంబర్ 1, పరోక్ష ఎన్నికలు. రాష్ట్రపతి పరోక్ష ఎన్నికలే, ఉపరాష్ట్రపతి కూడా పరోక్ష ఎన్నికలే.
కానీ రాష్ట్రపతి విషయంలో 1 పార్లమెంట్ సభ్యులు, 2 రాష్ట్ర శాసనసభ సభ్యులు, 3 కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు. సో వీళ్ళందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. వీళ్ళందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ లేదా ఎన్నికల గణం అంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి పార్టిసిపేట్ చేసేటువంటి సభ్యుల యొక్క సమూహం అని అర్థం. మరి ఉపరాష్ట్రపతి విషయంలో ఇది కూడా పరోక్ష ఎన్నికనే. ఉపరాష్ట్రపతి కూడా పరోక్ష ఎన్నికనే. కాకపోతే కేవలము పార్లమెంట్ సభ్యులతో ఏర్పడినటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల గణం ఎవరు అని అంటే అది కేవలం పార్లమెంట్ సభ్యులు. కేవలం పార్లమెంట్ సభ్యులు అంటే లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు. అంటే లోక్సభలో డైరెక్ట్గా ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, రాజ్యసభలో ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ సభ్యులు ఉంటారని మీకు తెలుసు. అదేవిధంగా లోక్సభలో నామినేటెడ్ సభ్యులు ఉంటారని తెలుసు, రాజ్యసభలో కూడా నామినేటెడ్ సభ్యులు ఉంటారు అని తెలుసు మీకు. సో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. కానీ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ అంటే రాష్ట్రపతి యొక్క ఎలక్షన్స్లో కేవలం ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈయన అధికారిక చిహ్నం లేదా అధికారిక సోపాన క్రమం చూస్తే రాష్ట్రపతి మొదటి స్థానం కలిగి ఉంటాడు, ఉపరాష్ట్రపతి 2వ స్థానం కలిగి ఉంటాడు. రాష్ట్రపతి దేనికి సింబల్ అంటే ఐక్యత, సమగ్రత మరియు సంఘీభావానికి సింబల్. మరి ఉపరాష్ట్రపతి దేనికి సింబల్? ఇతను రాజ్యసభకి చైర్మన్గా సింబల్ అన్నమాట. ఇతను రాజ్యసభకి చైర్మన్గా సింబల్. కనీస అర్హత పౌరుడుగా ఉండాలి, 35 సంవత్సరాల వయసు ఉండాలి, తర్వాత లోక్సభకి సభ్యత్వం కావాల్సినటువంటి అర్హత ఉండాలి. పాయింట్ టు బి నోటెడ్. ఉపరాష్ట్రపతి విషయంలో పౌరుడుగా ఉండాలి, 35 సంవత్సరాల వయసు ఉండాలి, రాజ్యసభ సభ్యత్వానికి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పౌరుడు ప్లస్ 35 ఇయర్స్ ప్లస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కలిగి ఉండకూడదు. అంటే లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండరాదు. ఈయన కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కలిగి ఉండరాదు, లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండరాదు. సో సేమ్ ఈ 3 పాయింట్స్. మరి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అని అంటే ఈయనకి లోక్సభకి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి, ఈయనకి రాజ్యసభకి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. ఏంటి సార్ మీనింగ్ అంటే చాలా పెద్ద మీనింగే ఉంది దీని వెనకాల. కాకపోతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారము లోక్సభ సభ్యులకి కొన్ని అర్హతలు, రాజ్యసభ సభ్యులకు కొన్ని అర్హతలు ఉన్నవి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్లో భాగం అండ్ ఇతను గవర్నమెంట్కి అధిపతి. ఓకే, గవర్నమెంట్కి అధిపతి అంటే మళ్ళీ మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇతను ఎగ్జిక్యూటివ్ హెడ్. ఓకే, ఇతను ఎగ్జిక్యూటివ్ హెడ్. గవర్నమెంట్కి అధిపతి ఎవరు అని అంటే అది ప్రధానమంత్రి వస్తారు. ఓకే, సో ఈయన ఎగ్జిక్యూటివ్ హెడ్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. కార్యనిర్వాహక వర్గం వాళ్ళు లోక్సభకి నేరుగా బాధ్యత వహించాలి, అది కూడా సామూహికంగా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈయనకి లోక్సభకి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి, వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఇతనికి రాజ్యసభ సభ్యులకి కావాల్సినటువంటి అర్హత కావాలి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ విషయంలో చూసుకున్నాం మనము. ఎలక్టోరల్ కాలేజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో ఎట్లా ఉంది అని చూసినాం. సో మరి వీళ్ళు ఎన్నిక కాబడాలి అని అంటే మనకు తెలుసు ఆల్రెడీ 15,000 సెక్యూరిటీ డిపాజిట్ ప్రెసిడెంట్ కట్టాలి. అదే మాదిరిగా 15,000 సెక్యూరిటీ డిపాజిట్ వైస్ ప్రెసిడెంట్ కూడా కట్టాలి. అయితే దాదాపు 100 మంది సపోర్ట్ అవసరం ప్రెసిడెంట్గా నామినేషన్ వేయాలి అని అంటే. అదే వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయాలి అని అంటే 40 మంది యొక్క సపోర్ట్ అవసరం. సో ఒకటి మనము ప్రపోజర్స్ అని అంటాం, ఇంకొకటి సెకండర్స్ అని అంటాం. అంటే మొదటగా మన పేరుని మద్దతు ఇచ్చేవాళ్ళు, తర్వాత నిర్ధారించేవాళ్ళు. సో 50 మంది ప్రపోజర్స్ అండ్ 50 మంది సెకండర్స్ ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ విషయంలో 20 మంది ప్రపోజర్స్ అండ్ 20 మంది సెకండర్స్ ఉండాలి. ఒక పాయింట్ నోట్ చేయండి,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్యూరిటీ మద్దతు ఆ డబ్బు మొత్తం మళ్ళీ తిరిగి రావాలంటే 1/6 ఓట్స్ వ్యాలిడ్ గా పడాలి ఈయనకి. కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో అలాంటి పాయింట్ ఏమీ కూడా లేదు. అంటే వ్యాలిడ్ ఓట్స్ లో 1/6 ఓట్స్ పోల్ అయితే ప్రెసిడెంట్ అతని యొక్క సెక్యూరిటీ డిపాజిట్ ని తీసుకుంటాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ విషయంలో ఆ పాయింట్ ఏమీ లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవి జనరల్ పాయింట్స్, దీంట్లో ఏమీ లేదు. పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లైనా తిరిగి ఎన్నుకోబడవచ్చు. సో ఈయనకు కూడా పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లైనా తిరిగి ఎన్నుకోబడవచ్చు. రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత అభిశంసనం ద్వారా తొలగించబడతాడు. ఓకే, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత అభిశంసనం ద్వారా తొలగించబడతాడు. ఇక్కడ చూడండి, పార్లమెంట్ ఆమోదించాలి, రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. అంటే పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ తోటి, లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి, రాజ్యసభలో ద దెన్ మెజారిటీ అంటే ఎఫెక్టివ్ మెజారిటీ తోటి, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ తోటి, లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి తీర్మానం పాస్ చేయడం ద్వారా తొలగింపు ప్రక్రియ అనేది ఉంటుంది. ఎవరిది? వైస్ ప్రెసిడెంట్ విషయంలో. ప్రెసిడెంట్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం ఉంది, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తొలగించాలి అని కారణం ఉంది. మరి వైస్ ప్రెసిడెంట్ కి ఏమైనా కారణం ఉందా తొలగించడానికి? నో. వైస్ ప్రెసిడెంట్ కి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, వైస్ ప్రెసిడెంట్ కి తొలగించడానికి కారణం ఏమీ కూడా లేదు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఇది పార్లమెంట్ ద్వారా తొలగించబడతారు ప్రెసిడెంట్, అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్ ద్వారానే తొలగించబడతారు. కానీ తేడా ఏంటి అని అంటే, ఇక్కడ లోక్సభ స్పెషల్ మెజారిటీ తోటి, రాజ్యసభ స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలి రెజల్యూషన్ ని. లోక్సభ స్పెషల్ మెజారిటీ తోటి, రాజ్యసభ స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలి. కానీ వైస్ ప్రెసిడెంట్ విషయంలో లోక్సభ సింపుల్ మెజారిటీ తోటి, రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీ తోటి పాస్ చేస్తే తొలగింపు ప్రక్రియ ఉంటుంది. సో దీనికి ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ని యూజ్ చేయలేదు. ఓకే, ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ని దీనికోసము యూజ్ చేయలేదు. ఓకే, సో ఇది కార్యనిర్వాహకంలో అతి పెద్ద పొజిషన్ అన్నమాట. ఓకే, తర్వాత ఇతను రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. రాజ్యసభకి చైర్మన్ గా వ్యవహరిస్తాడు వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎట్లా వ్యవహరిస్తాడు? ప్రెసిడెంట్ కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతిగా, ప్రెసిడెంట్ కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతిగా, రెండోది హెడ్ ఆఫ్ ద స్టేట్ గా అంటే రాష్ట్రానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతిగా ఈయన వ్యవహరిస్తాడు. మరి ఈయన ఏం వ్యవహరిస్తాడు అని అంటే చైర్మన్ గా వ్యవహరిస్తాడు. వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఒకవేళ ప్రెసిడెంట్ కార్యాలయం ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి విధులు నిర్వహించడానికి ఇతను పాత్ర పోషిస్తాడు. ఓకే, సో ఒకవేళ రాష్ట్రపతి ఏదైనా టూర్కి వెళ్ళినాడు, లేకపోతే రాష్ట్రపతికి ఏదైనా అనారోగ్యం వచ్చింది, రాష్ట్రపతికి సమ్ అనారోగ్యం ఆర్ వచ్చింది, లేదా చనిపోయినారు ఆఫీస్లో, అలాంటప్పుడు రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మనం ఆల్రెడీ చూసినాము, వాళ్ళకి 2 నెలల నోటీస్ ఇవ్వటం ద్వారా సివిల్ కేసెస్ ని ప్రారంభించవచ్చు. 2 నెలల నోటీస్ ఇవ్వటం ద్వారా సివిల్ కేసెస్ ని ప్రారంభించవచ్చు. వైస్ ప్రెసిడెంట్ కి కూడా సేమ్, వైస్ ప్రెసిడెంట్ కి కూడా సేమ్. సో తొలగింపు విధానం ఉంది, యాజ్ వెల్ యాజ్ పదవి ముగిసిన తర్వాత ఖాళీ ఏర్పడుతుంది, రాజీనామా ద్వారా ఖాళీ ఏర్పడుతుంది, మరణం లేదా అనర్హత డిక్లేర్ చేసినప్పుడు ఖాళీ ఏర్పడుతుంది. సో ఇది కూడా సేమ్ అన్నమాట. ఖాళీ ఎట్లా ఏర్పడుతుంది ఆఫీస్ అని అంటే తొలగింపు ద్వారా అయినా ఏర్పడవచ్చు, మరణం ద్వారా ఏర్పడవచ్చు, రిమూవల్ ద్వారా ఏర్పడవచ్చు, డిస్క్వాలిఫికేషన్ ద్వారా ఏర్పడవచ్చు. సో ఒక పాయింట్ చెప్పండి, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ చెల్లుబాటు కావు అని డిస్క్వాలిఫికేషన్ ఎవరు ప్రకటించడానికి అవకాశం ఉంది? ఎవరు ప్రకటిస్తారు? డిస్క్వాలిఫై, ఆ ఎన్నికలు చెల్లవు అని చెప్పేసి ఎవరు ప్రకటిస్తారు?
సుప్రీం కోర్ట్. అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ కి ఎస్. సో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి కూడా ఒకవేళ ఎలక్షన్స్ చెల్లనేరవు అని ప్రకటించాలి అని అంటే సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. అండ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనకి ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక వ్యక్తి బాధ్యతలు తీసుకున్నారు. ఒక 10 బిల్లుల మీద సంతకం చేసి అవి యాక్ట్ అయ్యేలాగా చేసినారు. ఓకే. అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో చైర్మన్గా ఉండి ఒక 10 బిల్లులని పాస్ చేసినారు రాజ్యసభలో ఉండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, సపోజ్ ఈయన ఎన్నికలు చెల్లవు అని కొట్టేసినారు, వైస్ ప్రెసిడెంట్ది కొట్టేసినారు, ప్రెసిడెంట్ది కొట్టేసినారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 10 బిల్లుల మీద సైన్ చేసి యాక్ట్ చేసిండు. ఇప్పుడు ఆ బిల్లులు, ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయా అవ్వవా? ఎస్. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ రాష్ట్రపతి సైన్ చేసిండు, ఓకే. ఈ 10 బిల్లుల మీద సైన్ చేసి అవి చట్టం అయ్యేలాగా చేసినాడు, ఓకే. కానీ ఇతని సొంతంగా ఏమీ చేయలేదు, ఇతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు చేసినాడు. కాబట్టి ఒకవేళ వాళ్ళ యొక్క ఎలక్షన్స్ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసినా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు నిర్వహించిన విధులు ఏవైతే ఉంటాయో అవి మంచిగా వ్యాలిడ్గానే ఉంటవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది అవసరం లేని పాయింట్. విదేశాలలో ప్రాతినిధ్యం వహిస్తాడు. సో ఎవరి తరపున వచ్చినావు బాబు అని అంటే నేను రాష్ట్రపతి తరపున వచ్చిన అని మనం విదేశాల్లో చెప్పుకుంటాం. ఒకవేళ రాష్ట్రపతి లేనప్పుడు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇతను ప్రాతినిధ్యం వహిస్తాడు అనే ఒక పాయింట్ ఉంది. దీనికి అడిషనల్గా చూడండి, రాష్ట్రపతి లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ యొక్క చైర్లో కూర్చున్నప్పుడు ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అన్ని అధికారాలు ఈయనకుంటాయి. కార్యనిర్వాహక అధికారము, శాసనాధికారాలు, ఫినాన్స్ అధికారాలు, పార్డనింగ్ పవర్స్, అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఒకటి స్పెషల్గా చెప్పుకోవడానికి అవసరం లేదనమాట. ఓకే. సో ఇతను ఏం చేస్తాడు, ఒక ముఖ్యమైన డ్యూటీలో ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలిని ఇతను నియమిస్తాడు. ఈయన కేవలం రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు. కేవలం రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు అనమాట. ఓకే. తర్వాత ఆర్డినెన్స్లని జారీ చేస్తాడు. ఇంకా అన్ని గుర్తు తెచ్చుకోవాలి మీరు, ఏమేమి అధికారాలు ఉన్నాయో అన్ని. సో ఈయనకి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం లేదు. తర్వాత ఈయన సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తాడు. ఆర్మీ, తర్వాత నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి ఈయన సుప్రీం కమాండర్ అని అంటే ఇతను కమాండర్ అనమాట. ఇతను యుద్ధం చేయండి అని చెప్తే యుద్ధం చేస్తారు, యుద్ధం ఆపేయండి అని చెప్తే యుద్ధం ఆపేస్తారు. అది 3 సర్వీసులైనా 3 సర్వీసులు టుగెదర్ ఆర్ 3 సర్వీసులు ఇండివిజువల్గా. సపోజ్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఆదేశిస్తాడు, సో ఆర్మీ వాళ్ళు యుద్ధం చేయాలి అని చెప్పేసి, సో ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. నేవీ వాళ్ళు యుద్ధం చేయాలి అని చెప్తే నేవీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్. సో టుగెదర్ ఇప్పుడు 3 సర్వీసులు కలిపి కూడా చెప్పవచ్చు. సో ఫైనల్గా ఏంటి అర్థం అంటే ఈ 3 సర్వీసులకి, ట్రై సర్వీసెస్కి సుప్రీం కమాండర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో ఇది ఈయనకు వర్తించదు. ఓకే. సింపుల్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా వైస్ ప్రెసిడెంట్కి ఉన్న అధికారం ఏంటి అంటే, ఒకటి రాజ్యసభకి చైర్మన్గా ఉండడం, రెండోది ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్గా 6 months ఉండడం. ఇవి 2 అధికారాలు ఉంటాయి నాకు, ఇంకేమీ ఉండవు. ఓకే. సో ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్గా మ్యాక్సిమం 6 months ఉండడము ఒకటి, తర్వాత రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం ఒకటి. ఈ 2 అధికారాలు మాత్రమే ఉంటవి, ఇంకేవి కూడా ఉండవు. సో ఎప్పుడైతే ఈయన ప్రెసిడెంట్ చైర్లో కూర్చుంటాడో అప్పుడు ఈయనకి సుప్రీం కమాండర్ అధికారం ఉంటుంది, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. అక్కడ పర్సన్ ఎవరు అనేది ముఖ్యం కాదు, ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు అనేది ముఖ్యం. ఓకే. పర్సన్ ఎవరు అనేది ముఖ్యం కాదు, సీట్లో ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి డన్ కంపారిటివ్లీ. సో కంపారిటివ్గా చూడడానికి ఇవి కొన్ని పాయింట్స్ అన్నమాట. ఓకే. సో సారీ, ఒకసారి మీరు ఉపరాష్ట్రపతిని చూస్తే అతను 2వ స్థానంలో ఉంటారు భారతదేశంలో. తర్వాత రాష్ట్రపతి తర్వాత అతనిదే స్థానం అనమాట. ఓకే. సో కార్యాలయ శ్రేణి అని అంటాం, అధికార కార్యాలయ శ్రేణి. రాష్ట్రపతి ఉంటారు, రాష్ట్రపతి తర్వాత ఇతనిదే హైయెస్ట్ అన్నమాట. సో ఎన్నికలు పరోక్షంగా జరుగుతవి.
ఇది పరోక్ష ఎన్నికల వరకు ఓకే. ఇక ఒకవేళ ఇట్లా అడిగితే రాష్ట్రపతి మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా పరోక్షంగా జరుగుతాయి అనటం వరకు ఓకే. కానీ ఇంకా లోపలికి డిస్కషన్లోకి వెళ్తే ఆ పరోక్ష ఎన్నికలు అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ డిఫరెన్స్ అంటే ఎలక్టోరల్ కాలేజ్లో ఉపరాష్ట్రపతి విషయంలో పార్లమెంట్ ఉభయ సభలు పాల్గొంటారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ రాష్ట్ర శాసనసభల పాత్ర ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర శాసనసభల పాత్ర ఉండదు. ఓకే, రాష్ట్ర శాసనసభల పాత్ర ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి యూనియన్కి ప్రెసిడెంట్గా ఉంటారు, మరియు ఉన్న 28 రాష్ట్రాలకి ప్రెసిడెంట్గా ఉంటారు, మరియు ఉన్నటువంటి 8 యూనియన్ టెరిటరీలకు కూడా ప్రెసిడెంట్గా ఉంటారు. కాబట్టి 28 రాష్ట్రాల నుంచి మరియు శాసనసభలు కలిగినటువంటి టెరిటరీల నుంచి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. మరి మీకు డౌట్ రావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాడు కదా, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలని కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని అంటే నాట్ నెసెసరీ. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసిన కేవలం 6 నెలల వరకు మాత్రమే యాక్ట్ చేస్తాడు, దానికి మించి ఉండదు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రాష్ట్ర శాసనసభల పాత్ర ఉండదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అందుకే ఈయన కౌన్సిల్కి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు కాబట్టి, రాజ్యసభకి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు కాబట్టి శాసనసభ్యుల ప్రమేయం అవసరం లేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమీ లేదు, రిపీటెడ్. ఓకే, సో ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఏక ఓటు బదిలీ, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ దామాషా ప్రాతినిధ్యం అండ్ సీక్రెట్ బ్యాలెట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి ఎలక్షన్ ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒకటి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సీక్రెట్ బ్యాలెట్. వైస్ ప్రెసిడెంట్ కి కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఏక ఓటు బదిలీ విధానం, దామాషా ప్రాతిపదికన, దామాషా పద్ధతి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సీక్రెట్ బ్యాలెట్. ఇవి 3 కూడా సేమ్ ఇద్దరి విషయం. ఓకే, సో వివాదం యొక్క పరిష్కారం. ఒకవేళ ఎన్నికలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే సుప్రీంకోర్టుది తుది పరిష్కారం అవుతుంది, అంతిమ నిర్ణయం అవుతుంది. ఒకవేళ ఎన్నికల చెల్లుబాటు గురించి ఏమైనా ప్రశ్న ఏర్పడితే ఎన్నికలు చెల్లుబాటు కావు అని చెప్పేసి ఇన్ కేస్ డిక్లేర్ చేసిన వాళ్ళు చేసినటువంటి చర్యలు చెల్లుబాటు అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అర్హతలు చూస్తే పౌరుడుగా ఉండాలి, 35 సంవత్సరాల వయసు ఉండాలి, రాజ్యసభకి అర్హత ఉండాలి, లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండరాదు. ఓకే, సో డౌట్ రావచ్చు, మరి ఏంటి సార్ లాభదాయకమైనటువంటి పదవి ఏంటి, లాభదాయకం కానటువంటి పదవి ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, యూనియన్లో ఉన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవి 2 లాభదాయకమైనటువంటి పదవి కిందికి రావు. రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్లు ఇవి లాభదాయకమైనటువంటి పదవులు కాదు. తర్వాత కేంద్ర మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ ఇవి లాభదాయకమైనటువంటి పదవులు కావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఏంటి లాభదాయకమైన పదవులు అంటే ఐఏఎస్ ఆఫీసర్గా ఉండడము, లేకపోతే ఈ గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసెస్లో ఉండడము, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉండడము, లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో వాటా కలిగి ఉండటము, జాబ్ చేస్తూ ఉండటము. సో అదే అనమాట. ఓకే, సో నామినేషన్కి సంబంధించి 20 మెంబర్స్ ప్రపోజర్స్, 20 మెంబర్స్ సెకండర్స్, 15,000 రూపీస్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ కలిగి ఉండాలన్నమాట. ఓకే, సో ప్రమాణ స్వీకారము అధ్యక్షుడి దగ్గర చేస్తాడు. ఒకవేళ అధ్యక్షుడు అవైలబుల్గా లేకపోతే అధ్యక్షుడు నియమించినటువంటి వ్యక్తి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే, సో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ లేకపోతే ఫ్లోని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెరీ కేర్ఫుల్గా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఈయన హెడ్, కార్యనిర్వాహక అధికారం, ఈయన ఉన్నాడు. సో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరి ఓత్ మొత్తం కూడా ఈయననే తీసుకుంటాడు. మరి ప్రెసిడెంట్ ఓత్ ఎవరు తీసుకుంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేని పక్షంలో సుప్రీంకోర్టు యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈయన ఓత్ ఎవరు తీసుకోవడానికి లేరు. ఓకే, సో ప్రెసిడెంట్ యొక్క ఓత్ తీసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటారు. సో రిమైనింగ్ వాళ్ళందరి విషయంలో ఈయననే ఓత్ తీసుకోవాలి. తర్వాత రాజ్యసభ ఎంపీ అయినా తర్వాత లోక్సభ ఎంపీ అయినా ఓత్ ఎవరు తీసుకోవాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందరనే తీసుకోవాలి. సో ఇట్లా సింపుల్గా చెప్పన డివైడ్ చేసి కార్యనిర్వాహక వర్గం, తర్వాత శాసన నిర్వాహక వర్గం మరియు న్యాయవర్గం. కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయ. దీంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ రాజ్యసభ, లోక్సభ, న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు. ఓకే, గమనించండి. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటితో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిపితేనే మనము శాసన శాఖ లేదా పార్లమెంట్ అని అంటున్నాం ఆర్టికల్ 79 ప్రకారం. సో మరి ఇప్పుడు హెడ్ ఎవరు? ఇక్కడ కూడా హెడ్ ప్రెసిడెంటే. కాబట్టి లోక్సభకి, రాజ్యసభకి సభ్యుల ఓత్ అనేది ప్రెసిడెంట్ తీసుకుంటారు. కాకపోతే రియాలిటీ వేరే ఉంటుంది. ఓకే, రియాలిటీ వేరే ఉంటుంది. ఏమని అన్నాం ఇక్కడ పాయింట్ చూడండి. అధ్యక్షుడు లేకపోతే అతని ద్వారా నియమించబడినటువంటి వ్యక్తి అని అంటున్నాం. అధ్యక్షుడు లేదా అతని ద్వారా నియమించబడినటువంటి వ్యక్తి. సో లోక్సభ విషయంలో ప్రెసిడెంట్ ప్రోటెం స్పీకర్ని నియమిస్తాడు ఓత్ తీసుకోవడానికి. సో రాజ్యసభలో చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్ కంటిన్యూస్ ఛాంబర్ కాబట్టి ఎవరో ఒకరు తీసుకుంటారు. బట్ ఇన్ థియరీ లేకపోతే ఇట్లా ఎవరు తీసుకోవాలి అనే క్వశ్చన్ వస్తే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళందరిది కూడా ప్రెసిడెంటే. సుప్రీంకోర్టు జడ్జ్, తర్వాత చీఫ్ జస్టిస్, ఓకే, హైకోర్టుది కాదు, ఓన్లీ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జ్, సో వీళ్ళందరిది కూడా తీసుకోవాల్సింది ప్రెసిడెంటే. సో సింపుల్గా కేంద్రానికి సంబంధించి, యూనియన్కి సంబంధించి ఎవరి ఓత్ అడిగినా కూడా వితౌట్ కన్ఫ్యూజన్ అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ ప్రెసిడెంట్ది మాత్రం చీఫ్ జస్టిస్, ఆయన అవైలబుల్ లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో రిమైనింగ్ బ్లైండ్గా ఏది అడిగినా కూడా ప్రెసిడెంట్ అనే దాన్ని మీరు ఆప్షన్గా చూస్ చేసుకోవాలి. సో అది ఓత్కి సంబంధించింది. సో ఆఫీస్కి సంబంధించిన షరతులు ఏంటి? సో కామన్గా ఉంటాయి. శాసన సభ్యత్వం ఉండకూడదు, అంటే లోక్సభ, రాజ్యసభలో సభ్యుడిగా ఉండరాదు, లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికైతే ఆయన ఏ రోజైతే చైర్లోకి వస్తాడో, ఏ రోజైతే ఆయన వచ్చి ఆ చైర్ని అడోర్ చేస్తాడో ఆ రోజు ఆ సీటు ఖాళీ అయిపోయినట్టు పరిగణించబడుతుంది. లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండకూడదు. పదవీ కాలం ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన రోజు నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. రాజీనామా రాష్ట్రపతికి ఇవ్వవచ్చు. తర్వాత ఒకవేళ తొలగింపు చేయాలి అని అంటే రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీ, తర్వాత లోక్సభ సింపుల్ మెజారిటీ తోటి ఆమోదిస్తే తొలగింపు ప్రక్రియ ఉంటుంది. సో ఇది రాష్ట్రపతి వల్లే కాకుండా ఇతనికి అభిశంసనం అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పదవీ కాలము 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నిక కావడానికి అర్హుడు అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ని, ఓకే, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఇఫ్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళ ఖాళీకి సంబంధించి చూడండి ఏమంటారు అని అంటే, ఖాళీ ఏర్పడక ముందే ఎన్నికలు నిర్వహించండి అని చెప్తారు, బిఫోర్ ద వేకెన్సీ. ఒకవేళ వేకెన్సీ ఏర్పడితే 6 months లోపు ఫిల్ చేయండి అని అంటారు. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ ఉంటుంది, ఇది కూడా గమనించాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది నడుస్తుంది మనకు ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2024. సో మనకి మే 2024లో ప్రెసిడెంట్ పోస్ట్ టర్మ్ అయిపోతుంది 5 సంవత్సరాలు. వైస్ ప్రెసిడెంట్ది కూడా టర్మ్ అయిపోతుంది 5 సంవత్సరాలు మే 2024లో. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు వీళ్ళు మే 2024లో వీళ్ళు దిగడానికి రెడీగా ఉన్నప్పుడు ఆఫీస్లో ఎక్కడానికి కూడా రెడీగా ఉండాలి. కానీ సమ్హౌ ఏదో డీలే అయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ విదిన్ 6 months అంటే జూన్ వరకైనా కావచ్చు,
జూలై వరకైనా కావచ్చు, ఆగస్ట్ వరకైనా కావచ్చు ఎన్నికలు నిర్వహించాలి. బట్ విదిన్ 6 months మాత్రం జరగాలి. ఇది ప్రెసిడెంట్కి సంబంధించిన విషయం. మరి అప్పటి వరకు ఎవరు ఉంటారు అని అంటే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ప్రెసిడెంట్గా కొనసాగుతాడు. వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ ఉంటుంది. కాబట్టి ఇది డిసెంబర్ వరకైనా జరగవచ్చు, లేదా జనవరి 2025 వరకైనా జరగవచ్చు, లేదా సో అట్లా మనం ఎగ్జాంపుల్ మాదిరిగా. ఎందుకనంటే ఇట్లా 6 months లోపు జరగాలి అనే కాన్సెప్ట్ వైస్ ప్రెసిడెంట్కి లేదు. విదిన్ 6 months జరగాలి అనే కాన్సెప్ట్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంది. ఓకే అని చెప్పేసి గుర్తు. ఎందుకు అంటే ద ఇంపార్టెన్స్, ఇతను రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడు. రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడు. ఇతను కార్యనిర్వాహకాధిపతి. మరి ఇతనే లేకపోతే ఎట్లా? సో ఇతను ఉండొచ్చు. ఒకవేళ చైర్మన్ లేకపోయినా డిప్యూటీ చైర్మన్ నడిపిస్తాడు. సపోజ్ ఇప్పుడు మనకి లోక్సభకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ఉండాలి అని అన్నాం, కానీ వితౌట్ డిప్యూటీ స్పీకరే లోక్సభ టర్మే అయిపోయింది. కాబట్టి ద ఇంపార్టెన్స్. ఓకే, సో కార్యాలయంలో ఖాళీ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత లేదా రాజీనామా లెటర్ ప్రెసిడెంట్. ఒకవేళ రాజీనామా సమర్పించాల్సి వస్తే ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తాడు రాజీనామా? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ రాజీనామా ఇస్తాడు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్. సో మనం ఇందాక చెప్పిన కాన్సెప్టే, ప్రైమ్ మినిస్టర్ అయినా, మినిస్టర్ అయినా, అటార్నీ జనరల్ అయినా, లోక్సభ సభ్యుడైనా, రాజ్యసభ సభ్యుడైనా, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్కే ఇస్తారు వాళ్ళ యొక్క రెసిగ్నేషన్ లెటర్. ఓకే, ఇట్లా చూడండి ఒకసారి. ఇప్పుడు రెసిగ్నేషన్ లెటర్ తీసుకుపోయి ఓత్ ఎవరి దగ్గర తీసుకున్నాడు? ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్నాడు. కానీ రెసిగ్నేషన్ లెటర్ కూడా వెళ్ళి అక్కడ ఇస్తున్నాడా? నో. సో మొత్తం ఇక్కడిక్కడే జరుగుతాయి. ఓన్లీ ఓత్ మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇతని తర్వాత హైయెస్ట్ ఆఫీసర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి, అండ్ ఇది రెసిగ్నేషన్ లెటర్స్ అవి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు, కార్యనిర్వహణకి సంబంధించిన వివరాలు. కాబట్టి కోర్టు దగ్గరికి వెళ్ళాం. సో కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతిగా ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే ఓత్ తీసుకోవాలి. ఎవరి దగ్గర ఓత్ తీసుకుంటాం అంటే అది సుప్రీంకోర్టు, అంటే చీఫ్ జస్టిస్ దగ్గర ఓత్ తీసుకుంటారన్నమాట. ఓకే, సో ఖాళీని పూరించడానికి పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ అట్లా జరగకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా భర్తీ చేయడానికి వీలుంటే అంత తొందరగా భర్తీ చేయాలి అన్నమాట. ఓకే, సో అధికారాలు విధులు చూస్తే ఇతను రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడు, అంటే ఎక్స్ అఫీషియోగా. ఈ విషయంలో ఈయనకు ఉండేటువంటి అధికారాలు ఏంటి అని అంటే లోక్సభ స్పీకర్కి ఉండే అధికారాలు ఉంటాయి. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి కంపేర్ చేసి మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని కంపేర్ చేసినాము. కానీ ఈయన అధికారాలు ఎవరితోటి కంపేరబుల్ అని అంటే లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా లోక్సభ స్పీకర్ తోటి కంపేరబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే లోక్సభ స్పీకర్ కూడా హౌస్లో కూర్చొని, రాజ్యసభ చైర్మన్ కూడా హౌస్లో కూర్చొని బిల్ పాస్ చేయడంలో క్రమశిక్షణ నిర్వహిస్తారు, సభ్యులకి గైడెన్స్ ఇస్తారు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కాబట్టి అధికారాల విషయంలో ఎవరికి పోలిక ఉంటుంది అని అంటే జాగ్రత్తగా వినాలి, స్పీకర్ మాదిరిగా అధికారాలు ఉంటవి. మనం పైన పోలికలు కేవలము జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్. దేనికి? ఎలక్షన్ మెథడ్ సిమిలర్ ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్ సిమిలర్ ఉంటుంది. సో అది ఆయన ఆఫీస్కి వచ్చే విధానం సిమిలర్, కానీ అధికారాలు మాత్రం స్పీకర్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. స్పీకర్ మాదిరిగా అధికారాలు ఉంటాయి. సో అధ్యక్షుడిగా వ్యవహరించడము, ఎప్పుడైనా ఖాళీ ఏర్పడితే అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు, అది కూడా గరిష్టంగా 6 నెలలు.
6 నెలలకి మించి అధ్యక్షుడుగా వ్యవహరించడానికి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో విధులు మరియు వేతనాలు. సో ఈయనకి 2018లో 4 లక్షలుగా చేసిన జీతం 2008లో వాళ్ళ యొక్క చివరి నెలాఖరు జీతంలో 50% నెలవారీ పెన్షన్గా ఇస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నిర్ణయిస్తారు అని అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయనకి ఉపరాష్ట్రపతి అనే హోదాలో జీతం రాదు. ఇది ఒక పాయింట్ టు బి నోటెడ్. ఇతనికి ఉపరాష్ట్రపతి అనే హోదాలో జీతం రాదు, రాజ్యసభకి చైర్మన్ అనే హోదాలో జీతం వస్తుంది. ఓకే, ఇతనికి ఉపరాష్ట్రపతి హోదాలో జీతం రాదు, ఉపరాష్ట్రపతి హోదాలో జీతం రాదు, ఇతనికి రాజ్యసభ చైర్మన్ అనే హోదాలో ఇతనికి జీతం వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఈ వైస్ ప్రెసిడెంట్ విధానము అమెరికా తోటి తెచ్చుకున్నాం. వైస్ ప్రెసిడెంట్ విధానాన్ని అమెరికా తోటి తెచ్చుకున్నాం. కానీ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్కి ఇండియాలో వైస్ ప్రెసిడెంట్కి తేడాలు ఉన్నవి. సో ఏంటి ఆ తేడా అని అంటే, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఖాళీ ఏర్పడితే సో మిగిలిన ఖాళీని మొత్తం పూరించడానికి వైస్ ప్రెసిడెంట్కి అధికారం వచ్చేస్తుంది. అర్థం? సపోజ్ 2024లో ఇక్కడ యుఎస్ఏలో ప్రెసిడెంట్ ఖాళీ ఏర్పడింది. సో ఈ పదవీ కాలం ఎప్పుడు ముగియాల్సి ఉంది అని అంటే 2027లో ముగియాల్సి ఉంది అజంప్షన్. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ వైస్ ప్రెసిడెంట్ 2027 వరకు వెళ్తారు అనమాట. 2027 వరకు వెళ్తారు. సో ఇది అన్నమాట. అదే భారతదేశం వైస్ ప్రెసిడెంట్ కేవలం తాత్కాలికంగా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడు, అది 6 months. ఇది డిఫరెన్స్. సో ద పాయింట్ నెంబర్ 1, మన వైస్ ప్రెసిడెంట్ మోడల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనము అంటే ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మోడల్ అక్కడిదే, కానీ డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే క్లియర్ కట్గా పదవి ఎక్స్పైర్ అయిన తర్వాత, సో ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఖాళీ ఏర్పడింది. సో అది ఇంకా 2027 వరకు నడవాల్సి ఉంది. సో దాన్ని ఎవరు నడిపిస్తారు అని అంటే వైస్ ప్రెసిడెంట్ నడిపిస్తారు. అని అంటే వైస్ ప్రెసిడెంట్ సక్సెస్ఫుల్గా ఆఫీస్లోకి వెళ్ళిపోతారు అనమాట. కానీ మన వైస్ ప్రెసిడెంట్ కేవలం 6 నెలలు మాత్రమే ఆఫీస్ని అడోర్ చేయడానికి అర్హులు, మ్యాక్సిమం. ఇంకా దానికంటే ఎక్కువ లేదనమాట. దానికంటే ఎక్కువ మన వైస్ ప్రెసిడెంట్కి లేదు. సో అక్కడ వైస్ ప్రెసిడెంట్కి కొన్ని ముఖ్యమైనటువంటి అధికారాలు ఉంటాయి, కానీ మన వైస్ ప్రెసిడెంట్కి ముఖ్యమైనటువంటి అధికారాలు ఏమీ ఉండవు. అందుకే హిస్ సూపర్ఫ్లూయస్ హైనెస్ అనే ఒక బిరుదు, ఒక సూపర్ఫ్లూయస్ హైనెస్, హిజ్ సూపర్ఫ్లూయస్ హైనెస్ అనే ఒక బిరుదు కలిగి ఉంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సూపర్ఫ్లూయస్ హైనెస్ అనే బిరుదు ఎవరికి ఉంది భారతదేశంలో అని అడగొచ్చు. సో అది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది ఒక రాజకీయ కొనసాగింపుగా మనం పరిగణిస్తాం. భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది రాజకీయ కొనసాగింపుగా పరిగణిస్తాం. ఉదాహరణ, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆగిపోతే ఇంకా 6 months నడిపించాల్సినటువంటి బాధ్యత ఈయన మీద పడుతుంది అనమాట. సో రాజకీయ కొనసాగింపుగా యాక్చువల్గా ఈ పాయింట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ వర్తిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఆ పాయింట్ అక్కడ వచ్చినప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ చాప్టర్ గురించి కూడా డిస్కస్ చేసినప్పుడు మనము చూద్దాం. ఓకే, సో మనం ఈ మోడల్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మోడల్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం. ద డిఫరెన్స్ ఈస్ మన వైస్ ప్రెసిడెంట్ కేవలం 6 నెలలు పనిచేస్తే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ రిమైనింగ్ టర్మ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇది ఒక్కటే సబ్స్టాన్షియల్ డిఫరెన్స్. ఓకే, సో రిమైనింగ్ హీ సూపర్ఫ్లూయస్ హైనెస్ అదంతా కూడా నార్మల్ థింగ్స్. సో ఈ విధంగా మన దేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి సంబంధించి ఈ విధమైనటువంటి వివరణ ఉంటుంది. సో ఎన్నికల విధానము, ఏ విధంగా ఎన్నుకోబడతారు,
ఎట్లా రాష్ట్ర శాసనసభలు పార్టిసిపేట్ చేయవు, ఏ విధంగా పార్లమెంట్లో నామినేటెడ్ సభ్యులు అంటే అపాయింటెడ్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింటెడ్ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ సేమ్ ఉంటుంది, ఏక బదిలీ ఓటు, దామాషా ప్రాతినిధ్యం, రహస్య బ్యాలెట్, వివాద పరిష్కారం సుప్రీంకోర్టు చేస్తుంది. ఎన్నికల చెల్లుబాటు ఒకవేళ చెల్లనేరుగా ప్రకటించినా కూడా వాళ్ళ యొక్క చర్యలు నడుస్తాయి. సో పౌరసత్వం, వయస్సు, లాభదాయకమైనటువంటి కార్యాలయం సేమ్, కాకపోతే ఈయనకి రాజ్యసభ సభ్యునికి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి, ఆయనకి లోక్సభకి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. 50 మంది ప్రపోజర్స్, 50 మంది సెకండర్స్, ఈయనకైతే 20 మంది ప్రపోజర్స్, 20 మంది సెకండర్స్, 15,000 కామన్. సో ఒకటి ఓత్ విషయంలో అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుంటాడు, లేకపోతే అవైలబుల్ సీనియర్ మోస్ట్ జడ్జ్, ఇతను వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఓత్ తీసుకుంటాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో రాజీనామా చేయాలి అని అనుకుంటే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. తొలగింపుకి లోక్సభ సింపుల్ మెజారిటీ తోటి ఆమోదించాలి, రాజ్యసభ మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీ తోటి ఆమోదించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత 5 ఏళ్లకి పదవీ కాలం ఉంటుంది, తిరిగి మళ్ళీ ఎన్నిక కావచ్చు ఎన్నిసార్లైనా. సో ఇతను చైర్మన్గా వ్యవహరిస్తాడు. చైర్మన్గా వ్యవహరించినందుకు గాను ఇతనుకు 4 లక్షల జీతం లభిస్తుంది నెలకి. అది 4 లక్షలు 2018లో చేసినారు. సో పెన్షన్ మాత్రం నెలకి 50% వాళ్ళ చివరి నెల జీతం అంటే సపోజ్ ఇప్పుడు 4 లక్షలు ఉంది. సో 4 లక్షల్లో మన నెక్స్ట్ జగదీప్ ధన్కర్ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా, ఈయన రిటైర్ అయ్యేటప్పటికి కూడా 4 లక్షలే ఉంటే నెలకి 2 lakhs పెన్షన్గా వస్తుందన్నమాట. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తోటి ఏ విధంగా పోలికలు ఉన్నవి అనేది కూడా మనము క్లియర్గా చూసినాం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఫటాఫట్ అడగండి, ఈ డౌట్స్ని క్లియర్ చేస్తాం. అండ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ స్టే హియర్, నేను మీకు అది మెథడ్ చెప్తాను. అచ్చా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళీ అడుగు. ఓకే, అవును. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ వేకెంట్ అయింది, ఖాళీ వచ్చింది. సో ఖాళీ వచ్చినప్పుడు ఎమ్మటే యాక్షన్లోకి ఎవరు దిగుతున్నారు అని అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసే మేజర్ వర్క్ ఏంటి అని అంటే ఎక్స్ అఫీషియోగా ఉండడం. ఈయన వర్క్ ఏంటి? ఎక్స్ అఫీషియో. ఎక్స్ అఫీషియో అంటే రాజ్యసభకి చైర్మన్గా. రాజ్యసభకి చైర్మన్ అంటే చైర్లో కూర్చొని సభ కార్యక్రమాలను నిర్వహించాలి. ఒకవేళ చైర్మన్ అబ్సెంట్ అయినా, చైర్మన్ పొజిషన్ వేకెంట్ ఉన్నా ఈ సభా కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు అని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్లో? డిప్యూటీ చైర్మన్. సో డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ తోటి ఎక్కువ ఏమీ జరగట్లేదు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూటీ ఏంటి? యాక్చువల్గా చైర్మన్గా ఉండడమే. ఓకే, కాకపోతే మన పేరు ఉంది వైస్ ప్రెసిడెంట్ అని, కానీ ఈయన డ్యూటీ ఏంటి? చైర్మన్గా ఉండడం. అంటే నీకు మళ్ళీ ఇక్కడ రావచ్చు అనమాట, సార్ మరి చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ వ్యవహరిస్తున్నాడు, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అని. సో అందుకే వైస్ ప్రెసిడెంట్ సబ్స్టాన్షియల్గా చేసేదేమీ లేదు, ఆయన జస్ట్ అది పేరు. సో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి చైర్మన్గా వ్యవహరించాలి. ఇన్ కేస్ ఎప్పుడైనా వేకెన్సీ వచ్చినప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించాలి. సో ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడో అప్పుడు డిప్యూటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ నిర్వహించాల్సిన చైర్మన్ బాధ్యతని డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తాడు. ఇది పాయింట్. ఓకే, అర్థమైందా? సో మరో మాటలో చెప్పాలా? అర్థమైందా?
ఒకవేళ మరో మాటలో చెప్పాలి అనుకుంటే, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి ఖాళీ ఏర్పడుతుందో, అంటే సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినారు అనుకోండి. సో రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ చైర్లో మనకి ఖాళీ వచ్చింది. చైర్ డ్రా చేస్తుందా మనకి? కష్టం. సో ఓకే, సో ఇది చైర్ అనుకోండి సమ్హౌ. సో ఈ చైర్లో వచ్చి వైస్ ప్రెసిడెంట్ కూర్చోవాలి. ఓకే, సో అప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 2 డ్యూటీలు ఉన్నాయి. ఒకటి, యాక్చువల్గా ఈయన వ్యవహరించాల్సిన యాక్చువల్ పర్పస్ ఏంటి అని అంటే ఎక్స్ అఫీషియోగా ఉండడం, లేదా సింపుల్గా అనండి చైర్మన్గా ఉండడం ఒక డ్యూటీ. రెండోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండడం. ఓకే, రెండోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండడం. సో ఇప్పుడు ఈయన చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రెసిడెంట్గా వ్యవహరించాల్సి వస్తుందో అప్పుడు చైర్మన్గా ఎవరు వ్యవహరించాలి అని అంటే డిప్యూటీ చైర్మన్ వ్యవహరించాలి. అప్పుడు ఇంకా మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా ఉండే ఛాన్స్ లేదు. వైస్ ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అవుతున్నాడు. వైస్ ప్రెసిడెంట్ హోదా నుంచి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు కాబట్టి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. ఓకే, సో పాలిటిక్స్ సచ్ ఎ సబ్జెక్ట్. సింపుల్ థింగ్ని చాలా కాంప్లికేట్, చాలా కాంప్లికేట్ని చాలా సింపుల్. అండ్ ఎస్పెషల్గా నేను సింపుల్ థింగ్ని కాంప్లికేట్ చేయడానికి, కాంప్లికేట్ థింగ్ని సింపుల్ చేయడానికి అది నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఏదైనా కాంప్లికేట్ చేస్తున్నానా అని. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సింపుల్గా వైస్ ప్రెసిడెంట్ డ్యూటీని వైస్ ప్రెసిడెంట్గా కాకుండా చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. క్లియరా? క్లియర్? క్లియర్ కాకపోతే మళ్ళీ చెప్తా. క్లియరా కాదా? ఓకే, సో దాట్స్ ఆల్. ఇంకేమైనా డౌట్సా? సేమ్ ఉంటాయి, దాంట్లో ఏం తేడా ఉండదు, సేమ్. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా ఏ హౌస్లో కూడా మెంబర్షిప్ని కలిగి ఉండకూడదు. ఇన్ కేస్ కలిగి ఉంటే వాళ్ళు ఆఫీస్లోకి వచ్చిన రోజు అది ఆ మెంబర్షిప్ పోతుందన్నమాట. ఓకేనా? ఇదేనా నువ్వు అడగపోయింది క్వశ్చన్? ఇదే క్వశ్చన్. ఎనీ మోర్? చలో, సో క్లోజ్ చేస్తున్నా. లెట్ us meet tomorrow again in the class with the new discussion on the Prime Minister and Chief Minister. ఒకవేళ పాసిబుల్లీ అయిపోతే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మేబీ సగం సగం చూడొచ్చు మనం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. అండ్ రేపు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ డిస్కషన్ తోటి కలుద్దాం. సో అసైన్మెంట్ ఇచ్చిన స్టూడెంట్స్ అట్లనే ఉండండి, రిమైనింగ్ వాళ్ళు కెన్ లీవ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ అహెడ్.